హలో నమస్తే వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మనం చాలా రకాల వంటలు ట్రై చేసాం కదండి ఇండియాలో అయితే ఆల్మోస్ట్ అన్ని రకాలు మమ్మీస్ కిచెన్ ప్రేమతో చూపించేసాం అలాగే పక్క దేశాల వాళ్ళ రెసిపీస్ కూడా చూసాం కదా మరి ఈ రోజు మనం ఒక మంచి ఐటెం చేస్తున్నాం అది కూడా యూరోప్ లో చాలా ఫేమస్ అయిన రెసిపీ చూరోస్ మరి ఎలా చేయాలో చూద్దామా ఈ రోజు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ మరి మనం చేస్తున్న రెసిపీ చూరోస్ మరి ముందుగా చూరోస్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో మనం మైదా పిండి ఎంత తీసుకుంటున్నామో అన్ని నీళ్లు తీసుకోవాలి మైదా పిండి ఇంకా నీళ్లు సేమ్ క్వాంటిటీలో ఉండాలి సో ఫస్ట్ మైదా పిండిని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సాస్ ప్యాన్ లో మనం నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు కొంచెం వేడైన తర్వాత మనం బటర్ తీసుకోవాలి నీళ్లు ఎంత తీసుకుంటున్నామో అందులో సగం కొంచెం మీడియం బౌల్లో తీసుకున్నాను కదా సగం వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక 40 గ్రామ్స్ బటర్ అయితే మనకి సరిపోతుంది ఈ 40 గ్రామ్స్ బటర్ని నీళ్లు చూడండి ఆల్రెడీ వేడెక్కడం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ బటర్ని మనం ఈ నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళల్లో బటర్ వేసుకున్న తర్వాత మొత్తం కరిగే వరకు బాయిల్ చేయాలి మంచిగా నీళ్లు మరగాలి బటర్ అంతా కరిగే వరకు మనం వెయిట్ చేద్దాం ఇప్పుడు మనం వెన్న వేసిన నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా మరిగిన తర్వాత మనం ఇందులో చక్కెర వేసుకోవాలి వెన్న ఎంత వేసామో అంతే చక్కెర వేసిన తర్వాత చక్కెరను ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది సో చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పిండిని చక్కగా కలుపుకోవాలి వెన్న వేసాం కాబట్టి పిండి ఎక్కడా కూడా మనకి ఉండకట్టకుండా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఎక్కడా కూడా ఉండకట్టలేదు కదా అదే మనం చన్నీళ్ళతో అయితే చాలా సేపు కష్టపడాల్సి ఉంటుంది అదే వేడి నీళ్ళల్లో వెన్న వేసి మనం పిండి వేసాం కదా అందుకే ఎంత చక్కగా సాఫ్ట్గా వచ్చిందో చూడండి సూపర్గా ఉంది కదా సో అయితే ఇప్పుడు మనం ఇందులో ఎగ్ వేసుకోవాలి కానీ ఇంత వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్తంత చల్లగా అయిన తర్వాత ఎగ్ వేయాలి లేకపోతే ఎగ్ వేడికి మొత్తం ఆమ్లెట్ తయారైపోతుంది ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని నేను బాండీలో ఆల్రెడీ నూనె పోసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఎగ్ని తీసుకొని పిండి కాస్తంత చల్లగా అయింది కదా ఇందులో ఫస్ట్ గిన్నెలో బీట్ చేసుకుందాం ఫస్ట్ గిన్నెలో కొంచెం బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని పిండిలో వేసిద్దాం వేసి ఒకసారి పిండిని మొత్తం కలుపుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఇలా గట్టిగా కలుపుతూ ఉండాలి అప్పుడే పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది చూడండి ముద్దలాగా అయింది కదా సో ఇంకా గట్టిగా కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దీని చివర్లో మనం కట్ చేసుకోవాలి చివర్లో మనం కార్నర్లో ఇంత కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ లోపల పైపింగ్ బ్యాగ్ పెడితే ఎప్పుడూ కూడా మనం పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ బ్యాటర్ అంతా ఈ పైపింగ్ బ్యాగ్ లో వేసేయాలి పైపింగ్ బ్యాగ్ లో వేసుకున్న తర్వాత
చివర్లో టైట్ చేస్తూ ఉంటే మన బ్యాటర్ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. సో చూరోస్ చేసుకోవడానికి మనకి బ్యాటర్ రెడీగా ఉంది. అలాగే నూనె ఇంకా కొంచెం వేడవ్వాలి కదా. ఇక్కడ నూనె కూడా వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో మనం కొంచెం నీళ్లు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం టైట్ చేసుకున్న బ్యాగ్లో ఇలా చేసిన తర్వాత వాటర్లో నైఫ్ ముంచి మనం ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకుంటూ వేస్తూ ఉండాలి. కొంచెం కొంచెం పొడవుగా ఉండాలి. అన్నీ ఒకే సైజు రావాలని ఏం లేదు, మీకు కంఫర్టబుల్ చూసుకొని వేసుకోవాలి. కొంచెం చిటపటా సౌండ్ వస్తుంది కదా, మనం నైఫ్ని నీళ్ళల్లో డిప్ చేసాం కాబట్టి ఆ సౌండ్ వస్తుంది, ఏం పర్వాలేదు. కానీ ఇవి మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా నూనె చాలా వేడిగా ఉండకూడదు, నార్మల్ వేడిగా ఉండాలి. అప్పుడే బాగుంటాయి, లోపల కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా మంచిగా పొంగుతున్నాయో. ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఇవి ఫ్రై చేసేటప్పుడు మీరు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదు, ఎగ్ తొందరగా బర్న్ అయిపోతుంది. కాబట్టి కొంచెం నూనె చల్లగా ఉంటేనే తొందరగా మంచిగా వేగుతాయి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్లేట్ రెడీగా పెట్టుకోవాలి. ప్లేట్ రెడీగా పెట్టుకున్నాం. వీటిని ఇంకా కలుపుతూనే ఉండాలి. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసేస్తే మనకి కావాల్సిన చూరోస్ రెడీ. చూడండి ఎంత చక్కగా మంచి కలర్ వచ్చాయి కదా, చక్కగా పొంగాయి కదా యాక్చువల్గా. సో ఇప్పుడు స్టవ్ని మళ్ళీ చిన్నగా చేసుకొని వీటిని పేపర్ ప్లేట్లో వేసేద్దాం. మళ్ళీ ఒకసారి పైపింగ్ బ్యాగ్ని టైట్ చేసుకొని ఒక్కసారి బ్యాటర్ రెడీ చేసుకుంటే ఇవి డీప్ ఫ్రై చేయడం మటుకి ఈజీ అండి. సో ఇంకా కొంచెం వేగాయంటే మన చూరోస్ రెడీ అయిపోతాయి. సో మనం సెకండ్ టైం వేసిన చూరోస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. వావ్ సూపర్గా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసుకున్న తర్వాత మిగిలిందల్లా ఫైనల్ ప్లేటింగ్ కదా. సో అయితే నేను ఒక బౌల్లో క్యాస్టర్ షుగర్ తీసుకున్నాను, అలాగే సినమన్ పౌడర్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు క్యాస్టర్ షుగర్ని వీటిపైన లైట్గా వేద్దాం. మరి చల్లగా అయిపోయిన తర్వాత వేయకూడదు, అలానే మరి వేడిగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు. మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే షుగర్ మొత్తం కరిగిపోతుంది. అలానే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత వేసామనుకోండి అస్సలు కూడా చూరోస్కి షుగర్ పట్టుకోదు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు సినమన్ పౌడర్. ఎప్పుడు కూడా షుగర్ ఇంకా సినమన్ పౌడర్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుందండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్లో ఏదైనా సరే స్వీట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఇలా అన్న తర్వాత మనం ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. మన చూరోస్ లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కాబట్టి బ్లాక్ ప్లేట్ పైన పెడితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ వీటిని ఒకసారి పైనకి కిందకి చేసేస్తే ఈ షుగర్ సినమన్ పౌడర్ చక్కగా పట్టుకుంటుంది. వీటిని మనం మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుదాం. ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుదామని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ ఒక
ఒక ప్లేట్ పెట్టేసి ఇందులో మనం ఐస్ క్రీమ్ వేయబోతున్నాం. చూరోస్తో పాటు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఆ రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మరి సూపర్గా ఉంటుంది అన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టడం, ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే పోతుంది కదా. అందుకే నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసి ఇందులో పెట్టేస్తాను. పిల్లలకి మనకి ఎవరికైనా కూడా చాక్లెట్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకని చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుందాం. చాక్లెట్ ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఇంకా మనం వైట్ ప్లేట్లో పెడితే చూడడానికి బాగుంటుంది, చూరోస్తో పాటు తినడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం స్కూప్ తీసుకొని వాటర్లో డిప్ చేసి, ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసాం కాబట్టి చాలా గట్టిగా ఉంది. సో ఈ ప్లేట్లో పెట్టేద్దాం. ఐస్ క్రీమ్ పెట్టేస్తే ఎంత బాగుంది, చూడడానికి చాలా చాలా బాగుంది కదా. తింటే కూడా సూపర్గా ఉంటుందండి. దీన్ని చూరోస్తో విత్ ఐస్ క్రీమ్ని కూడా పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూరోస్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్లో నీళ్లు వేడి చేసుకొని అందులో బటర్, పంచదార, వెనిలా ఎసెన్స్, మైదా పిండి వేసి కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని వేసి నూనెలో వేసి ఫ్రై చేసుకొని పైనుండి షుగర్, దాల్చిన చెక్క పొడితో గార్నిష్ చేసుకొని ఐస్ క్రీమ్ తో పాటు సర్వ్ చేస్తే చూరోస్ సూపర్ గా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో స్వప్న చేసిన చూరోస్. మీరు కూడా రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా వీకెండ్ లో ట్రై చేయండి. మరి సోమవారం రోజు లంచ్ బాక్స్ సిగ్నల్తో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో మీ స్వప్న. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.